నైట్ మనకి ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో 2 టాస్కులు జరిగాయి. అలాగే టాస్కులతో పాటు గొడవలు కూడా జరిగాయి. సో అలాగే నిన్న మధ్యాహ్నం ఒక టాస్క్ జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాము. టాస్క్లు అయిన తర్వాత ఎవరెవరు ఏ విషయాలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నారు, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. నిన్న మధ్యాహ్నం చెప్పిన టాస్క్ ఆల్రెడీ చెప్పాను, బట్ కొంచెం ఫాస్ట్ గా దాని గురించి కూడా చెప్తాను చూడలేని వాళ్ళ కోసం. సో మొత్తం టాస్క్లు ఏంటంటే, వీళ్ళు సండే ఏదైతే 2 lakhs మనీ కట్ చేశారు కదా 5 lakhs లోంచి, ఆ 2 lakhs సంపాదించుకోవడానికి టాస్క్లు అనమాట. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి 3 clans లోనూ 3 clans కి అన్ని టాస్క్లు ఉంటాయి. అన్ని టాస్క్లో 3 clans పార్టిసిపేట్ చేస్తాయి. కానీ లాస్ట్ కి ఒక్కొక్క టాస్క్ కి, ఒక టాస్క్ కి ఏమో 25,000, ఇంకో టాస్క్ కి 50, ఇంకో దానికి 70, ఇలా పెంచుకుంటూ వెళ్తారనమాట. లాస్ట్ కి ఏ క్లాన్ దగ్గర అయితే ఎక్కువ మనీ ఉంటుందో, ఎక్కువ మొత్తం మనీ ఉంటుందో, ఆ మనీని ప్రైజ్ మనీలో కలుపుతారనమాట. సో మిగిలిన వాళ్ళ దగ్గర తక్కువ సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మైనస్ అయిపోతాయి, 0 అయిపోతాయి. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి 15 seconds లో స్క్రీన్ మీద నేమ్స్ వస్తాయి. ఎవరి నేమ్స్ వచ్చాయో వాళ్ళు, ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక నేమ్ వస్తుంది. ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళు వెళ్ళి 15 seconds లో స్విమ్మింగ్ పూల్లో దూకాలి. ఫస్ట్ వచ్చేసి మొత్తం అందరూ ఆ డోర్ దగ్గర కాపలా కాసేసి, డోర్ దగ్గర జెంట్స్ అందరూ పట్టేసుకుని అలా ఉంటే బిగ్ బాస్ ఏం కుదరదు, రండి వచ్చి కూర్చోండి, మైక్స్ కూడా మెడలోనే ఉంచుకోండి, నేను స్క్రీన్ మీద పేర్లు వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద పేర్లు వచ్చాకనే మైక్ తీసి పరిగెట్టాలి అని చెప్పి రూల్ పెట్టాడు అనమాట. సో ఆ రూల్ ప్రకారం మైక్ పేర్లు వచ్చిన పేర్లు విష్ణు, అలాగే మణికంఠ, సోనియా. అసలు విష్ణు మెరుపు తీగలాగనమాట. అసలు ఎప్పుడు పేరు చూసిందో, ఎప్పుడు మెడలో పక్కన పడేసిందో తెలియదు, కానీ మెరుపు తీగలాగా వెళ్ళి దూకేసింది ఫస్ట్. తర్వాత వెనకాల మణికంఠ వెళ్ళాడు. సో సోనియా అది మనకు అసలు క్లిప్పే చూపించలేదు, ఎందుకంటే ఆమె వెళ్తూ వెళ్తూ పడిపోయింది. సో ఆమె అసలు దూకనే లేదు. సో ఇలా పడిపోయింది. మనకి ఈరోజు ప్రోమోలో బీజిఎంతో వేయాలి కాబట్టి ఆమెదైతే అసలు చూపించలేదు అనమాట. ఈవెన్ లైవ్ లో మొత్తం ఆల్మోస్ట్ టాస్క్ అంతా కట్ చేశాడు. సో ఇది ఫస్ట్ టాస్క్. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి స్పెల్ బీ టాస్క్. ఈ టాస్క్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే, ఇది మాత్రం ఫుల్ కామెడీ అయ్యింది ఈ టాస్క్. అసలు యష్మిది ఒక చిన్న క్లిప్ కూడా వైరల్ అవుతుంది. ఫుల్ కామెడీ ఉందనమాట. అంటే తను కూడా పెద్ద సీరియస్ గా ఏం తీసుకోకర్లేదు. సో బాగుంది టాస్క్. యాక్చువల్గా ఇవన్నీ ఏమంటారు, పిల్లబచ్చా టాస్క్ లాగే ఉన్నాయి. కొంచెం మంచి మంచి పెడితే బాగుండు, కానీ ఈసారి బిగ్ బాస్ బడ్జెట్ తక్కువ ఉందంట. సో అందుకనుకుంటే ఇలాంటివన్నీ పెడుతున్నాడు. సో ఈ టాస్క్ లో మాత్రం ఫుల్ ఫన్ అయింది. అలాగే గొడవలు కూడా అయ్యాయి. సో ఈ టాస్క్ లో ఏంటంటే, బిగ్ బాస్ కొన్ని వర్డ్స్ చెప్తాడు, వీళ్ళు ఆ స్పెల్లింగ్ ప్రాపర్ గా రాయాలన్నమాట. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నిఖిల్ టీం నుంచి వచ్చేసి మనీ పార్టిసిపేట్ చేశాడు. అలాగే మిగిలిన 2 టీంల నుంచి వాళ్ళ చీఫ్స్ నైనిక అలాగే యష్మి, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. చూడాలి ఇంకా టాస్క్ మొదలైన తర్వాత మాత్రం. యష్మికి రావంట స్పెల్లింగ్స్ సరిగ్గా. సో ఫుల్ కామెడీ అనమాట. సో మణి మాత్రం అసలు ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నాడా. యష్మి ఏమంటుందంటే, నా పరువు పోతుంది బిగ్ బాస్, ఈ టాస్క్ ఇచ్చారండి బిగ్ బాస్, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని తెలిసే కదా ఈ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అని చెప్పేసి అంటుంటే, మణి అంటాడు, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు యష్మి, నువ్వేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అసలు ఎంత డెవలప్మెంట్ మణికంఠలో మాత్రం సూపర్గా ఉంది. అంతెందుకు నిన్నటి దాంట్లో కూడా యష్మి మిస్టేకే చేసింది. ఆ 250 grams అన్నప్పుడు ఖచ్చితంగా మణికంఠకి పాయింట్ ఇవ్వాలి. అక్కడ మణికంఠకి పాయింట్ ఇవ్వకపోయినా కానీ ఆ టైంలో గొడవ పడ్డాడు. కానీ ఆ తర్వాత దగ్గరకు వచ్చి యష్మితో, యష్మి నీ గురించి నాకు తెలుసు కదా, ఎందుకు ఏడుస్తావు, నువ్వెందుకు పర్సనల్ గా తీసుకుంటావు అని చెప్పి మాట్లాడడం నచ్చుతున్నాడు. తనలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, మొత్తం అన్ని టాస్కులు నేనే ఆడేయాలి, 24 గంటలు నేను జనాలు నన్ను మెచ్చుకోవాలి. సో ఇందులోనే ఉన్నాడు ఆ పిల్లోడు. సో ఇక్కడ యష్మిని అలా అనడం నాకు నచ్చింది. సో ఇంకా ఏమవుతుందంటే, ఈ టాస్క్ సంచాలక్ సీత చేస్తుంది అనమాట. నిజంగా పృథ్వీ, మీరు ఎపిసోడ్ చూడండి మీకు తెలుస్తుంది. నాన్ సెన్స్, ఎంత నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ చేస్తాడంటే అంత నాన్ సెన్స్. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, మీరందరూ మాట్లాడి డిస్టర్బ్ చేయకండి, వాళ్ళు ప్రాపర్గా విని రాసుకుంటారు, అలాగే మీరు డిస్టర్బ్ చేసి మీరు క్లూలు ఇవ్వద్దు, కాబట్టి అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పింది. పృథ్వీ అంటాడు, నీ మాట ఎందుకు వినాలి మేము, నువ్వేమన్నా బిగ్ బాస్ వా అంటాడు. సంచాలక్ చెప్తుంది, అక్కడతో ఆగట్లేదు. కూర్చోండి అంటే కూర్చోడు, కావాలని లేచి అటు ఇటు తిరుగుతాడు. అబ్బబ్బబ్బా ఎంత అసహ్యం తెప్పించాడంటే, వెకిలి వేషాలన్నీ వేసాడు అక్కడ. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు తెలుస్తుంది, చిరాకు వస్తుంది ఆ పిల్లోడు చేసిన పనులు. అక్కడేమో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తున్నాడా, వీళ్ళు ఆల్రెడీ ఏవో తిప్పలు పడి, పాప మా యష్మి అయితే ప్రతి దానికి గంటలు ఆలోచించుకుని రాసింది.
ఈ పిల్లోడు వచ్చి అటు ఇటు తిరుగుతా డిస్టర్బ్ చేస్తాడు. అబ్బో పృథ్వీ మాత్రం మోస్ట్ ఇరిటేటింగ్ తెప్పించాడు ఈ టాస్క్లో. సో సీతతో విపరీతంగా అనవసరంగా గొడవ పడి సో ఈ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ లోపల మణికంఠ ఇంకోటి కూడా చేశాడు. ఏంటో చెప్పిన టాస్క్ గురించి మాట్లాడే ముందు ఇంకోటి కూడా చెప్తా. ఏమైందంటే వీళ్ళకి నైనిక టీం కంట పనులు ఎక్కువైపోయాయంట. ఇప్పుడు నిఖిల్ క్లాన్ కుకింగ్ చేయట్లేదు కదా, సో తను నైనిక టీంకి పని ఎక్కువైపోయిందని వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళ ఈ క్లీనింగ్ డిషెస్ వాష్ చేస్తున్నాడు అనమాట మణికంఠ. తనకి ఏం తెలుసు ఆ ఫీడ్ వస్తుందని, పోనీ యాక్షన్ చేసి కావాలని ఫేక్ అనుకోవడానికి కూడా లేదు. అలాంటివి ఏం ఫేక్గా రావు, అవి ఆటోమేటిక్గా వచ్చే పనులు. అక్కడ కూడా నచ్చింది మణికంఠ అలా చేయడం. ఇంకా చాలా ఉన్నాయి, లైవ్లో చాలా జరిగాయి. ఫస్ట్ ఈ టాస్క్ గురించి మాట్లాడేసుకుందాము. టాస్క్ గురించి ఎక్కడో రాసుకున్నాం, ఒక్క నిమిషం. ఈ టాస్క్ గురించి మాట్లాడేసుకున్నాక అప్పుడు చెప్తా. టాస్క్ గురించి ఇక్కడే రాశాను. సో ఏమైందంటే టాస్క్ ఫస్ట్ వచ్చేసి బిస్కట్ వర్డ్ రాయమంటారు. అది కూడా మా ఎవరు యష్మి తప్పు రాస్తుంది అనుకుంటా. మళ్ళీ ఈలోపు మధ్యలో లేచి పృథ్వీ వెకిలి వేషాలు వంకరేషాలు అవన్నీ వేసుకుంటా ఉన్నాడు. తర్వాత బిజినెస్ మ్యాన్ అని ఇచ్చారు, అది కూడా యష్మి పక్క వాళ్ళ దాంట్లో చూసి రాయడానికి ట్రై చేసింది అనమాట. ఫుల్ కామెడీ, మామూలు కామెడీ కాదు. ఆ తర్వాత బెటర్ గార్డ్ అని ఇచ్చారు. బెటర్ గార్డ్ అని ఇస్తే ముగ్గురు తప్పే రాశారులే. యాక్చువల్గా బెటర్ గార్డ్, బాటిల్ గార్డ్ ఇవన్నీ GOURD దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, అది కామన్. అది తప్పు రాయడంలో పెద్ద విషయమే కాదు. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ రాయమంటే మిగిలిన ఇద్దరు నయనికాను మణికంఠ కరెక్టే రాశారు. యష్మి అనమాట GOVERMENT అని రాసింది, అన్ని ఎక్కడ కొట్టేసింది. అది కూడా అందరికంటే గంట సేపు ఆలోచించి చాలా లేట్గా ఇచ్చేది. ఆలోచించుకుని కరెక్టేనా కాదా అని చెప్పేసి అంత ఆలోచించుకుని కూడా ఎన్నో వదిలేసింది. మళ్ళీ ఆ తర్వాత బిగ్ బాస్ని అంటుంది, బిగ్ బాస్ మిస్టేక్ మీదే, మీరు గవర్నమెంట్ అని చదవాలి, మీరు గవర్నమెంట్ అని చదివారు, సో అందుకే నేను ఎన్న పెట్టలేదని. సో దానికి మాత్రం నేను ఆల్రెడీ స్టోరీస్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో ఒక వీడియో పెట్టాను. మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి బిగ్ బాస్ తెలుగు స్పైన్ సెట్ చేసి. మనం మీమర్స్ ఉంటారు కదా, దానికి ఎక్కడి నుంచో ఒకటి తీసుకొచ్చారు. ఒక పోలీస్ని నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ తెలుసా అంటాడు కదా, ఆ క్లిప్ పెట్టి మేమర్స్ ఎడిట్ చేశారనమాట. నేను పెట్టాను, మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసాయండి. ఇలాంటి ఫన్నీ విషయాలు చాలా ఉంటాయి అక్కడ. సో చివరికి యష్మి క్లిప్ను పట్టుకొచ్చి అలా చేశారనమాట. మళ్ళీ ఇంకోటి ఇంగ్లీష్ రాదవచ్చు అని చెప్పేసి ఇంకో క్లిప్ ఉంది కదా, ఆ 2 క్లిప్లు యష్మికి పెట్టి ఇంకా ఫుల్ కామెడీ. సో ఇది అయ్యింది. నెక్స్ట్ ఇంకో టాస్క్ అయింది. ఆ టాస్క్ అయిన తర్వాత హౌస్లో ఏం జరిగినాయి అవి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి రోప్ టాస్క్. ఈ రోప్ టాస్క్ ఏంటంటే ఈ రోప్ టాస్క్కి నిఖిల్, అలాగే నబీల్, అలాగే పృథ్వీ, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. కింద ఒక రోప్ పెడతారనమాట, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ముగ్గురు 3 చోట్ల పట్టుకుని వీళ్ళు లాక్కుంటారు. వీళ్ళు లాక్కుని వాళ్ళ వైపు లాక్కుని వాళ్ళ కలర్ బిన్ ఉంటుంది, ఆ బిన్నులో ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ తీసి అందులో వేయాలన్నమాట. సో ఇది టాస్క్. ఈ టాస్క్లో పాపం నబీల్ బాగానే ఆడాడు, కానీ మధ్యలో వదలకూడదు, తాడు పట్టుకుని ఉండాలి. సో ఆ రకంగా నబీల్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకిద్దరు మిగిలారు, పృథ్వీ అలాగే నిఖిల్. సో ఈ టాస్క్ అయిన తర్వాత చాలా డిస్కషన్స్ అయ్యాయి. ఇక్కడ పృథ్వీ ఏం చేస్తాడంటే లాగేసి, పీకేసి, తన్నేసి ఇలా చాలా చేశాడు పృథ్వీ. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ నిఖిల్ గేమ్ నాకు మన BB7లో అర్జున్ ఆడిన గేమ్. అర్జున్ ఇలాంటి గేమ్స్ వస్తే తను తట్టుకోవడం అందరికీ కష్టం కదా. సేమ్ ఇక్కడ కూడా పృథ్వీ అంత బాడీ ఉన్నా కానీ నిఖిల్ని తట్టుకోలేకపోయాడని అనిపించింది. నిఖిల్ చాలా ప్లాన్గా ఆడాడు. మనం అప్పుడు అర్జున్ ఒక టాస్క్ చాలా ప్లాన్గా యావరితో ఆడిన టాస్క్ చూసారు కదా, ఒక చెయ్యి వదిలేసి ఒక చేతితో పట్టుకుని అలా చాలా తెలివిగా ఆడాడు. సేమ్ అలాగే తనేమో ఊరికే పుల్ చేసుకుంటూ ఉన్నాడు, ఇతను చాలాసేపు ఎనర్జీని దాచుకుని లాస్ట్లో ఒకేసారి తెలివిగా ఆడాడు అనమాట. తను వదిలేశాడు పృథ్వీ. ఆ రకంగా నిఖిల్ గెలిచాడు. మంచి ఎపిసోడ్ రేపు నిఖిల్కి. సో ఇదే అయింది, ఎందుకంటే రేపు జరిగే 3 టాస్కుల్లో 2 టాస్కులు నిఖిల్ క్లానే గెలుస్తుంది. సో ఫస్ట్ దానికేమో విష్ణు గెలిచింది కదా, దానికి 20,000 వస్తుంది, 25,000 వస్తుంది. సెకండ్ టాస్క్ వచ్చేసి ఎవరు మణికంఠ గెలిచిన టాస్క్ అనుకోండి, దానికి 50,000 వస్తుంది. థర్డ్ నిఖిల్ ఆడిన టాస్క్కి 70,000. అంటే నిఖిల్ క్లాన్కి 1,20,000 వచ్చింది. ప్రస్తుతానికి తన హైయెస్ట్లో ఉన్నాడు లీడింగ్లో. యష్మి క్లాన్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకో టాస్క్ కూడా ఉంది, ఆ టాస్క్ కూడా సేమ్, వీళ్ళు జెంట్స్ ముగ్గురు ఆడతారనమాట, సేమ్ బ్యాచ్. సో ఇది అయింది.
అయిన తర్వాత నెక్స్ట్ ఒక నిమిషం వరుసగా వెళ్తాను, లేదంటే పాయింట్స్ మర్చిపోతాను. ఒక్క నిమిషం. సో ఈ టాస్క్ అయిన తర్వాత ఈ టాస్క్లో నైనిక వాళ్ళ టీము, నైనిక, విష్ణు వీళ్ళంతా బాగా చీరప్ చేస్తారనమాట. సో నిఖిల్ అంటాడు, నిఖిల్ మణితో అంటాడు, నీకు విషయం తెలుసా, ఈ టాస్క్ నాకు గెలవాలన్న ఉత్సాహం ఎందుకు వచ్చిందో తెలుసా, అవతల టీము నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసింది, ఆ ఎంకరేజ్మెంట్తో నాకు గెలవాలన్న ఉత్సాహం వచ్చిందంటే మణి అంటాడు, నువ్వు గెలవాలనుకోవడం కంటే పృథ్వీ ఓడిపోవాలని వాళ్ళు ఎక్కువ కోరుకున్నారు అని చెప్పేసి అంటాడు అనమాట. లేదు, నేను గెలవాలని కూడా అనుకున్నారు వాళ్ళు, కానీ నాకు వాళ్ళు అలాగా నిఖిల్ అని అరుస్తుంటే నాకు చాలా ఉత్సాహం వచ్చి అందుకే అంత బాగా ఆడాను అని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఇంకా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇంకా ఏంటంటే పృథ్వీ గురించి మాట్లాడతాడు నిఖిల్, నేను అలాగా నువ్వుకి ఆడడాలు అలాంటివి నేను చేయలేకపోతున్నాను, కానీ బిగ్ బాస్ హౌస్లో అలాంటివి చెయ్యాలి ఇక నుంచి తప్పదు. సో పృథ్వీకి చాలా ప్రౌడ్, యారగెంట్గా మాట్లాడతాడు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నారనమాట పృథ్వీ గురించి. పృథ్వీ చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తాడు, అహంకారం ఎక్కువ, చాలా పొగరుగా ఉంటాడు, ఇవన్నీ నిఖిల్ పృథ్వీతో చెప్తాడనమాట. పృథ్వీ కాదు, మణితో చెప్తాడు పృథ్వీ గురించి. ఆడుతుంటేనంట తనే ఫస్ట్ ఎక్కువ తోసేయడం అవన్నీ చేశాడంట పృథ్వీ. సో అప్పుడే నాకు వేరే టీం వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే కమాన్ నిఖిల్ అని, సో నాకు అప్పుడు ఉత్సాహం వచ్చిందని చెప్పేసి పృథ్వీ గురించి చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అంటాడు, మణి నేను ఈ టాస్క్ ఎవరి కోసం గెలిచానో తెలుసా, నీ కోసమే గెలిచాను, నా టీంలో ఉన్న నిన్ను గెలిపించడం కోసం నేను గెలిచాను అని చెప్తాడు. చాలా బాగా మాట్లాడతాడు అక్కడ. అంతేకాదు బేబక్కను కూడా నేను అంతే బాగా చూసుకున్నాను, కానీ బేబక్క నన్ను అపార్థం చేసుకున్నారు, ఫస్ట్ నన్ను కన్సల్ట్ చేయకుండా వేరే టీంని రిక్వెస్ట్ చేసి నేను మీ టీంలోకి వస్తాను అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి బేబక్క నేను వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను, నాకు సోనియాకి నాకు వైబ్స్ పట్టలేదని చెప్పారు, అదేదో ముందే చెప్తే బాగుండు అని చెప్పేసి బేబక్క డిస్కషన్ కూడా వస్తుంది అనమాట. నేను ఆవిడ పెద్ద ఆవిడ కదా అని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని, బట్ ఆవిడ అపార్థం చేసుకున్నారు, మేబీ ఇప్పుడు వరకు ఉంటే అర్థం చేసుకునేవారేమో అని చెప్పేసి బేబక్క గురించి కూడా డిస్కషన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మణి అంటాడు, నువ్వు 2 రోజులు సేఫ్ గేమ్ ఆడుతున్నావురా, నాకు అసలు చిర్రెత్తుకొచ్చింది, నేను ఆ మాట నీకు చెప్పాను అని చెప్పేసి నిఖిల్తో అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, వీళ్ళిద్దరు బాగుంది, ఒక అన్నదమ్ముల బాండ్, అస్సలు ఆ కమాండింగ్ మణి నిఖిల్ని చేస్తున్న కమాండింగ్ ఉంది చూడండి, సొంత అన్నయ్యం చేస్తారు చూడండి, ప్రస్తుతానికైతే అలా ఉంది, ఆ బాండ్ అంత బాగుంది. ఒకటి నైనికాది నిఖిల్ది వాళ్ళ బాండ్ చాలా బాగుంది, చాలా క్యూట్ బాండ్ వాళ్ళది, వీళ్ళది కూడా చాలా క్యూట్ బాండ్ అనమాట. సో మణి అంటాడు, నాకు చిర్రెత్తుకు వచ్చింది నువ్వు ఇలా సేఫ్ గేమ్లు ఆడుతుంటేనే అని చెప్పేసి అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, నువ్వు చెప్పావురా నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని నువ్వు ఫీల్ అయ్యావు, సో నువ్వు నాకు చెప్పావు, కానీ కొంతమంది నేను సింపతి గేమ్ ఆడుతున్నాను, సింపతి కోసం ఆడుతున్నాను అని చెప్పేసి నన్ను అంటే నేను బాధపడేలాగా నాతో మాట్లాడారు, మేబీ సోనియా వాళ్ళందరి గురించి అంటున్నాడేమో. తను ఫస్ట్ రియలైజ్ అయితే బాగుండు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాక, ఇప్పుడు నిన్న ఒక ఎపిసోడ్ జరిగింది, అందులో ఏమైంది, తినేమో సోనియా ఏముంది, నువ్వు లూజర్వి, నీలాంటి లూజర్తో నేను ఉండాలని అనుకోను అని చెప్పేసి అన్నదా. ఎట్ ది సేమ్ టైం యష్మి ఏం చెప్పింది, నువ్వు హౌస్లో ఎమోషనల్స్ గురించి కాదు, బయట నీ ఫ్యాన్స్ నువ్వేదో సాధిస్తావని నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళందరినీ నువ్వు బాధపడేలా చేస్తున్నావు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, అది చూసుకో అని చెప్పింది. చూడండి ఇక్కడ అసలు ఫ్రెండ్ ఎవరు తను మంచి కోరారు, మంచి ఫ్రెండ్ అంటే అలా చెప్తుంది, కానీ నువ్వు లూజర్వి నేను నీ దగ్గర ఉండను ఇలా ఎవరు చెప్పరు. మంచి కోరేవాళ్ళు ఎవరు అలా ఏమంటారు, మనిషిని లో చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడరు కదా, యష్మిలాగా మాట్లాడతారు. సో మేబీ తినకి అర్థమైతే కనుక సోనియాకి దూరం అయ్యి తను అన్న మాటలకైనా దూరం అయ్యి ఆడితే జనాలకు బాగా నచ్చుతాడు. ఈరోజు మాటలు చాలా బాగున్నాయి, రేపు ఎపిసోడ్ బాగుంటుంది. సో లైవ్లో ఇప్పటివరకు జరిగింది ఇదనమాట. 14 మినిట్స్లోనే మొత్తం ఆగొట్టేశాను. ఇంకా ఏమైనా తెలిస్తే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పటి నుంచి లైవ్లో ఈ డే టైం అంతా జరిగింది, ఈవినింగ్ మళ్ళీ వీడియో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై.